సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటేనే గుర్తుకు వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ పెట్టడానికి ప్రధాన కారణం సోనియా గాంధీ. వైఎస్ఆర్ మరణానంతరం తానే అని ఫిక్స్ అయిపోయిన జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీ ఇచ్చిన షాక్తో ఒక్కసారిగా నేల మీదకి దిగొచ్చాడు. సోనియా గాంధీ ఆజ్ఞపై అప్పట్లో కె రోసయ్యను తానే సీఎంగా ప్రపోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కొద్ది రోజులు ఓపిక పట్టిన జగన్ తన తల్లి విజయమ్మను ఢిల్లీకి తీసుకుని వెళ్లి మరీ సోనియాను కలిశాడు. అయినా ఫలితం ఏమీ కనిపించలేదు. దాంతో సోనియాతో వేరుపడి సొంత కొంపటి పెట్టుకోవడమా లేదా వాళ్ళ నాన్న మాదిరిగా ఓపికగా నిరీక్షించడమా అన్నది తేల్చుకోవాల్సిన సమయంలో ఆమెకు ఎదురు తిరిగి కాంగ్రెస్ నుండి బయటకు రావడానికే నిర్ణయించుకున్నాడు. అలా కాంగ్రెస్ నుంచి వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ను స్థాపించాడు. అప్పట్లో ఇండియాలో మోస్ట్ పవర్ఫుల్ అయిన సోనియా గాంధీని ఎదిరించడంతో జగన్కు ఎక్కడ లేని మైలేజీ వచ్చింది. మడమ తిప్పని వీరుడు, ఎవరినైనా ఎదుర్కోగల నాయకుడుగా మంచి పేరు తెచ్చుకున్న జగన్ తర్వాత జరిగిన పరిణామాలతో ఓ వెలుగు వెలిగాడు. కానీ రాష్ట్ర పునర్విభజన తర్వాత జరిగిన ఎలక్షన్లలో ఓడిపోయాడు. తన పార్టీలో గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు చంద్రబాబు ఆకర్షకు లొంగి టీడీపీలో చేరినా కూడా వెరవకుండా పోరాడుతున్న జగన్కు సడన్గా ఏమైంది? ఎందుకంతగా భయపడుతున్నాడు అంటే చాలా ఆసక్తి గొలిపే మరియు చాలా లోతైన ఆలోచనగా కనపడుతోంది. ఇప్పుడు ఈ విషయంలోకి ఓసారి తొంగి చూద్దాం. జయలలిత మరణానంతరం తమిళనాడులో ఒక్కసారిగా పొలిటికల్ భూకంపం వచ్చిందనేది అందరికీ తెలిసిన విషయమే. అతిగా ఆశపడిన శశికళకు పన్నీర్ సెల్వం ఎదురు తిరగడంతో పార్టీలో చీలిక అనివార్యమైంది. పన్నీర్ సెల్వంను సస్పెండ్ చేసి సీఎం పదవికి అడ్డు లేకుండా చేసుకోగలిగింది శశికళ. ఎలా జరిగిందో ఏమో కానీ సుప్రీంకోర్టు పెండింగ్లో ఉన్న జయలలిత అవినీతి కేసులో రెండవ ముద్దాయిగా ఉన్న శశికళకు సీఎం కాకుండా అడ్డుకుంది. తీర్పును త్వరలోనే ప్రకటిస్తామనడంతో తమిళనాడు గవర్నర్ అయిన విద్యాసాగర్ రావు సీఎంగా శశికళను పిలవకుండా కొద్ది రోజులు అనగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు విజయవంతంగా ఆపగలిగాడు. తర్వాత సుప్రీంకోర్టు తీర్పు రావడం, శశికళకు జైలు శిక్ష విధించడమూ జరిగింది. జైలులో ఉన్నా కూడా శశికళ తన రాజకీయం నడపడం ఆపలేదు. తన మేనల్లుడితో పాటు తనకు అత్యంత సన్నిహితులైన కొందరు ఎమ్మెల్యేల ద్వారా రిసార్ట్ రాజకీయం నడిపి తనకు కావాల్సిన నమ్మకమైన మరియు తన కులస్థుడైన సీఎంను కుర్చీపై కూర్చోబెట్టి పార్టీపై తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. తన మేనల్లుడిని ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో నిలబెట్టి తానే జైలు నుండి అధికారం చెలాయించాలని ప్రయత్నించింది. ఇక్కడి నుండే కథ అడ్డం తిరిగింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికను ఎలక్షన్ కమిషన్ వాయిదా వేయడము, తర్వాత దినకరన్ పార్టీ సింబల్ కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్కు లంచం ఇచ్చే కేసులో అరెస్ట్ కావడం, చీలిక వర్గంతో పార్టీ సంప్రదింపులు శశికళ ఆమోదం లేకుండానే జరగడం, ఈ పరిణామాలన్నీ ఒకదాని వెంట ఒకటి చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ ఎం వెంకయ్యనాయుడు సచివాలయంలోనే సమీక్షా సమావేశం జరపడంతో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నీ ఎవరి కనుసన్నల్లో జరిగాయో అందరికీ అర్థమైపోయింది. ఈ ఇన్సిడెంట్స్ అన్నీ ఓ కంట గమనిస్తున్న జగన్కు ఈడీ కేసులు, సిబిఐ బెయిల్ క్యాన్సిల్ చేయాలని కేసు వేయడం లాంటి పరిణామాలన్నీ తమిళనాడు బాటలోనే నడుస్తున్నట్టుగా అనిపించడంతో వెంటనే తేరుకుని మోడీకి పచ్చజెండా చూపాడని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అందుకే ఈడీ అధికారుల మీద మోడీకి కంప్లైంట్ కూడా చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా వైఎస్ జగన్ అంత ఈజీగా భయపడే రకం కాదు. మోడీ కూడా అంత ఈజీగా విడిచిపెట్టే రకమూ కాదు. మరి సమావేశం గురించి ఎవరి వాదనలు వారికి ఉన్నా వైఎస్ జగన్ తనకు ఆయుధం లాంటి ప్రత్యేక హోదా అంశాన్ని కూడా వదులుకునే పరిస్థితిలో ఉన్నాడంటే భయపడినట్ట కాదా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.